నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు నుండి కాశీ వెళ్తున్న యాత్రికుల బస్సు ఘోర ప్రమాదం, 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మృతదేహాల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు. యోగాంధ్ర 2026కు జిల్లా వ్యాప్తంగా అవగాహన శిక్షణ తరగతులు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగా సాధన చేయాలని పిలుపు. ఆన్లైన్ గేమింగ్లకు పిల్లలు బానిసలవుతున్న ఫలితం. అడ్డదారుల్లో సాంకేతిక నైపుణ్య వికృత రూపం. తల్లిదండ్రులను అక్కను కత్తితో నరికిన 16 ఏళ్ల బాలుడి వైనం. నెల్లూరు జిల్లా నుంచి కాశీ క్షేత్రానికి వెళుతున్న భక్తుల బస్సు బీహార్లో ఘోర ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్ వద్ద యాత్రికుల బస్సును ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 3 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన తమవారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో సంగం గ్రామానికి చెందిన 60 ఏళ్ల చౌడం హజరతయ్య ఉన్నారు. నెల్లూరు మిలిటరీ కాలనీ దర్గామిట్ట ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్, ఈ యాత్రకు ఆర్గనైజర్గా వ్యవహరించిన పసుపులేటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరితో పాటు ఆత్మకూరు వీవర్స్ కాలనీకి చెందిన తూమా పద్మావతి అనే మహిళ కూడా మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు. గయా నుంచి నెల్లూరు జిల్లాకు రోడ్డు మార్గంలో రావడానికి 38 గంటలకు పైగా సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో మృతి చెందిన 3 యాత్రికుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో గయా నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి జిల్లా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక వాహనాల ద్వారా వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొవ్వూరులోనే ఉంటా ఉన్నారు. ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ పోవాలని అంటున్నారు. అన్నీ ఈ నుంచి పోయింది కానీ మాకు తెలిసిన నుంచి యాత్ర బండి పోయారంట. పోయి అక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగి రైతులు నిన్న ఈ రకంగా బిడ్డలు బాబా ఇలాగ చేసేసి మమ్మల్ని అన్యాయం చేసుకుంటుంది. మా బాధ ఎవరు చూడాలి, ఎక్కడ ఏ మాకేం ఉండేవాళ్ళు చేసిన వాళ్ళు పూటకి ఆ పింఛన్ వస్తే ఆ పింఛన్తో తింటాను ముసలి. और बनारस होते हुए ये आपको आंध्र प्रदेश के हैं लोग रहने वाले, वहाँ जाएंगे। तो सभी टूरिस्ट है? सभी टूरिस्ट है। कितने की मौत है? तकरीबन हमें 12:30 की घटना की जानकारी है, जैसे कि उसमें तकरीबन 3 आदमी स्पॉट डेड थे और बाकी सब घायल थे, लेकिन उसमें भी कुछ सीरियस थे। आप वहाँ पे गए थे? घटना मेरे सामने हुई है। तो अच्छा, क्या हुआ आप बताइए थोड़ा सा। ये रोड के दाहिने साइड से 3 ट्रक पार हो रही थी और ये पास लेने में एक टेलर गाड़ी खड़ी थी, उसमें जाकर सीधे मार. మృతుల కుటుంబాలకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి వాళ్ళని స్వస్థలాలకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యవసరంగా ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటనలో ఉన్నప్పటికీ వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మేము ప్రజాప్రతినిధులు అందరం సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మరి బాధగా ఉన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. కార్లలోనో, బస్సులోనో, ట్రైన్స్లోనో రావాలంటే దాదాపు 30 నుంచి 36 గంటల ప్రయాణం అవుతుంది. గయా నుంచి ఔరంగాబాద్, మళ్ళీ కలకటా నుంచి చెన్నై, నెల్లూరు తీసుకురావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అలా వద్దు, 24 గంటల సమయంలో వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చండి అని చెప్పి మేము స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకురండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ అయినటువంటి కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్
షాప్ 1 పరిధిలోని CCD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడర్లో ఉన్న ద్రవలోహం అకస్మాత్తుగా కింద పడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా 6 మృతి చెందినట్లు సమాచారం. అయితే మరణాల సంఖ్యపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించింది. చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జీవితంలో యోగా సాధన భాగం కావాలని చెప్పారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. భారతదేశంలో పుట్టిన యోగా ఒక కళ అని, దీనిని ప్రతి భారతీయుడు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. యోగాపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగాంధ్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఇన్ఛార్జి డిఆర్ఓ మాధురి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీసీఓ చిరంజీవి, డ్వామాపీడి రవికుమార్, డాక్టర్ రాయపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ యోగాని నిర్వహించుకుంటున్నాము. మనందరికీ తెలుసు, యోగా క్రియ అనేది కేవలం భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరుగుతున్నటువంటి కళ ఇది. దాన్ని ఈ క్రియలన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి క్రియ ఇది. మన భారతదేశంలో పుట్టి మనము దీన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అది గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి ముందు సుమారు 15 రోజుల నుంచి కూడా అందరినీ కూడా పబ్లిక్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, సో ఫ్యూచర్ జనరేషన్స్ అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్స్ అందరిని కూడా కలిపి ఈ యొక్క యోగాని అందరూ కూడా అనుసరించేలాగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు టౌన్లో జరుపుకుంటున్నాము. సో వయసుతో నిమిత్తం లేకపోకుండా 80 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా 10-15 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, పిల్లలందరితో కలిపి ఈ యోగా అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం చూసాము యోగా కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. గౌరవ డాక్టర్ గారు ఇక్కడ సుమారు 85 సంవత్సరాల వయసు ఉండి కూడా వారు ఎన్నో ఆసనాలు చేయడం జరిగింది. సో చాలామంది ఒక 70 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు 65కే వాళ్ళ కాళ్ళు సహకరించగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు యోగా చేయడం వల్ల 85 సంవత్సరాల వరకు ఫిట్గా కూడా అన్ని ఆసనాలు వేయడం కూడా మనం ఇప్పుడు చూసాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా తన అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన మైక్ తీసి కింద పడేశారు. ఇక చాలు అంటూ బయటకు వెళ్లిపోయారు. మీట్ ది ప్రెస్ ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్ యుద్ధంపై ట్రంప్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు ఎక్కడి వరకు వచ్చాయని హోస్ట్ అడిగారు. అలాగే గత ప్రభుత్వం అన్యాయంగా పలువురిని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ వారికి పరిహారం ఇచ్చే ఉద్దేశంతో ప్రతిపాదించిన యాంటీ వెపనైజేషన్ స్కీమ్ గురించి ప్రశ్నించారు. ఈ చర్చ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై మీడియాపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తాను చేసిన ఆరోపణలను సమర్థించుకున్నారు. అయితే వీటి అన్నింటికీ ఆధారాలు చూపించాలంటూ హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదే అడిగారు. దీంతో ట్రంప్ సహనం కోల్పోయారు. చాలా ఆధారాలున్నాయి. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది.
ఓటింగ్ పూర్తయినా కౌంటింగ్ ఆలస్యమవుతూ ఉండడం ఇందుకు నిదర్శనమని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల వల్ల ఆలస్యమవుతుండొచ్చని హోస్ట్ పేర్కొనగా ఆ వాదనను అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆ చర్చ తీవ్ర రూపం దాల్చడంతో ఇక చాలు ఆపేద్దాం, థ్యాంక్ యూ అంటూ మైక్రోఫోన్ను తీసేసి కింద పడేశారు. ఇంటర్వ్యూను కొనసాగిద్దాం అంటూ హోస్ట్ కోరగా ఇప్పటికే చాలా సమయం ఇచ్చానంటూ మధ్యలోనే వెళ్ళిపోయారు. సింగరాయకొండ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈఎల్ఎఫ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు రామ్నగర్ కార్యాలయంలో ఎంపీని పలువురు సింగరాయకొండ ప్రాంత ప్రజలు ఈఎల్ఎఫ్ సెంటర్ను నిలుపుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈఎల్ఎఫ్ నిర్మాణ పనులు ఏమీ జరగడం లేదు కాబట్టి కొత్తగా పనులు చేపట్టకుండా చూస్తానని ఎంపీ అన్నారు. దీనికి సంబంధించి జరగాల్సినది జరుగుతుందని పదే ఇదే అంశంపై తనను కలవాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల ఢిల్లీలో జాతీయ రహదారుల ఉన్నత అధికారులను కలవడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఏమైనా ఉంటే మీరు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని కలవాలన్నారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు పలు రైళ్ల నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కొందరు కోరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, రైళ్ల నిలుపుదలకు కొంత సమయం పడుతుందని తెలిపారు. ముందుకెళ్ళిన తర్వాత అన్ని విధాలుగా పరీక్ష చేస్తూ 150 మీటర్లు అనేది ఏంటంటే అది అలివి కాదు అనే దానికి వచ్చిన తర్వాతే వస్తారు. హైదరాబాద్ వస్తారు. ఆ సింగరాయకొండ ఈ బైపాస్ వచ్చినప్పుడు మొత్తం అటు పక్కన 2 మ్యాటర్లు ఈఎల్ఎఫ్ ఒకటి, రెండోది ఈఎల్ఎఫ్ గురించి సార్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా మనకి పూర్తిగా ఏంటంటే ఇంకా మనకి సపోర్ట్ కాలేదు. విజయవాడకి వెళ్ళి ఆయన టికెట్ లేదు, ప్రయాణం చేయొచ్చు. రేపు ఎన్ని గంటలు ఉంటారో చెప్పండి. రైల్వే స్టేషన్ 10 గంటలకు వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దానికి ఏమి డెవలప్మెంటు, ఏమి ఆగుంది, ఏమి సైన్ పడుతుందని చెప్పారు మంత్రి గారు. ట్రైన్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం మూడో ట్రాక్ వేస్తున్నారు. అవన్నీ కూడా ఆపరేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన అక్కడ చాలా మంత్రి గారితో కూడా అడిగిపోయింది. ఇంటి దగ్గర ఏ నియోజకవర్గం అది మంత్రి గారు అది వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. చిన్న వయసులో పిల్లలకు అపురూపమైన బాల్యాన్ని అందించాల్సిన తల్లిదండ్రులు తమ కబుర్లు, కాలక్షేపాలకు అడ్డంకిగా ఉన్నారని భావిస్తూ మాటలు కూడా రాని వయసు నుండి సెల్ ఫోన్లు చేతికిస్తున్నారు. ఇక ఆ పిల్లలు మెదడు పనిచేయటం మందగించి మొబైల్ ఫోన్కు బానిసలై మృగాలుగా మారుతున్నారు. పైన చెప్పిన వ్యాఖ్యానానికి తర్కాణంగా ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన 16 ఏళ్ల బాలుడు చేసిన దురాగతమిది. మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు కన్నవారిపైనే కత్తి దూశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కొద్దిసేపటికి అదే ఉన్మాదంతో తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ దాడిలో తండ్రి, సోదరి చనిపోగా తల్లి, కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ్ళ జిల్లా గంగావతి తాలూకా అయోధ్య క్యాంపులో ఈ ఘోరం జరిగింది. కొప్పళ్ళ జిల్లా ఎస్పీ రామా ఎల్ అరసిద్ది కథనం మేరకు అయోధ్య క్యాంపులో నివాసముంటున్న 45 ఏళ్ల వెంకటనాయుడు, సౌజన్య దంపతులకు 18 ఏళ్ల కుమార్తె ప్రగతి, 16 ఏళ్ల కుమారుడు వెంకట మణిదీప్ సంతానం. 3 బెడ్రూముల్లో ఇంట్లో వెంకటనాయుడు తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. రాత్రి భోజనాల అనంతరం నిద్రించేందుకు వారి వారి బెడ్రూములోకి వెళ్ళిపోయారు. మొబైల్లో ఆన్లైన్ గేమ్కు బానిసైన మణిదీప్ను సోదరి ప్రగతి మందలించింది. అందరూ నిద్రపోతుంటే ఏమిటి శబ్దం అంటూ సీరియస్ అయింది. దీంతో కోపంతో సోదరిపై చేయి చేసుకున్న మణిదీప్ను తల్లిదండ్రులు మందలించారు. మణిదీప్ చేతిలోని మొబైల్ లాక్కొని పక్కన పడేశారు. దీంతో మణిదీప్ ఒక్కసారిగా ఇంట్లో పొలం పనులు చేసేందుకు ఉంచిన మచ్చు కత్తిని తీసుకొచ్చి ముందు అక్కను నరికి
అడ్డు వచ్చిన తల్లిదండ్రుల తలపై నరికాడు. తల్లిదండ్రులు చేతులు అడ్డుపెట్టగా వాటిపైన నరికాడు. అందరూ హాహాకారాలు చేయడంతో మణిదీప్ పక్క రూములో ఉండే తాత నాయనమ్మలు రాకుండా గది బయట గడియ పెట్టాడు. వెంటనే తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకొని పడిపోయాడు. గది తలుపు బద్దలు కొట్టి వృద్ధులు బయటకు వచ్చి చూడగా అప్పటికే ప్రగతి కన్నుమూసింది. రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటనాయుడును బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడు. సౌజన్య, మణిదీప్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. వెంకటనాయుడు వ్యవసాయ పనులతో పాటు అయోధ్య క్యాంపులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట చేస్తుండేవాడని తెలిపారు. దాడికి మణిదీప్ కారణమా, వేరే వారు కూడా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన నిర్వహణ ధరలను పెంచాలని యూనియన్ కార్యదర్శి కల్పన డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అన్ని స్కూల్లో వంటశాలని అన్ని స్కూల్లో నీటి సదుపాయాన్ని కల్పించాలి. అన్ని స్కూల్లో నీటి సదుపాయాన్ని సరఫరా చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రభుత్వం గ్యాస్ని మధ్యాహ్న భోజనం 10,000 రూపాయలకి. ఈరోజు అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పోయిన నెలకి ఈ నెలకి ప్రతి కేజీ కూడా 40 రూపాయలు 50 రూపాయలు పెరిగిపోయింది. అయితే వీళ్ళ బిల్లులు మాత్రం ఒక ఎలిమెంటరీ స్కూల్కి ₹6.45 ఇస్తున్నారు. 6 నుంచి 8 తరగతి ₹8.35 ఇస్తున్నారు. 9-10 తరగతులు ₹9.29 ఇస్తున్నారు. ఇవి ఎట్లా సాధ్యం, ఎట్లా సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏమి విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు ఒక టీ తాగాలన్నా ₹10, ₹12 అమ్ముతా ఉంది. వీళ్ళు ₹9కి హై స్కూల్ పెద్ద పిల్లలకి ₹9 మంచి భోజనం పెట్టాలంటారు. చిన్నపిల్లలకు ₹6 ఇచ్చి మీ బ్రహ్మాండంగా భోజనాలు పెట్టాలంటారు. ఎట్లా సాధ్యమైంది అసలు? ఈరోజు స్మార్ట్ కిచెన్స్ పేరుతోటి ప్రభుత్వం ఒక్కొక్క మండలానికి 55 లక్షలు ఇచ్చి వంట షెడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి స్కూల్ కంట బాక్సుల్లో పంపించిద్దంట. అంటే ఈరోజు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక చోట వండితే పిల్లలు పోషక విలువలన్నీ పోతాయి. రెండో వైపున పోయినసారి ఏకతా శక్తికి ఇచ్చిన సందర్భంలో అంతా పందులు కూడా తినలా, అదంతా పడబోసారు. అటువంటి భోజనం వాళ్ళు తెచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళనే పిలిచి వాళ్ళకే అన్ని మండలాలు ఇస్తారని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకని ఇంతమంది దాదాపు మన జిల్లాలో 4,000 మంది ఉన్నారు. 4,000 మంది పొట్టగొట్టి వీళ్ళందరినీ ఇళ్లకు పంపించేసి వాళ్ళని ఏజెన్సీలు తీసుకొచ్చి పెట్టాలని చూస్తూ ఉంది. దీన్ని మాత్రం వ్యతిరేకించాలి. మా ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు మమ్మల్ని పక్క తొలగించి వేరే వాళ్ళు పెడితే బాధ కనిపిస్తుందా? అది ఒక వంటోళ్ళు అంటే టీచర్లు కూడా ఇలువ లేకుండా మాట్లాడుతున్నారు సార్. అసలు ఈ వంటోళ్ళని ఎలా చూడాలా ఏందని ఇలువ లేకుండా చేస్తున్నారు. టీచర్లకు కూడా సార్ మీరు పేపర్లకు వేస్తారో ఇంకేం చేస్తారో మాకు తెలియదు. టీచర్లు కూడా మాకు న్యాయం జరిగేటట్టు మాకు ఉండాలి సార్. మాకు టీచర్లు కూడా తీసి పడేసినట్టు మీరు కాబట్టి ఇంకొకరు వస్తూ ఉంటారు సార్. 23 సంవత్సరాలు చేస్తున్నాం. రేపు ఇంకో పని చేసుకుని బతకాలంటే మేమేం బతకాలి సార్? మేము ఎట్లా బతకాలా? 23 సంవత్సరాల నుంచి స్కూల్లో చేసేవాళ్ళము ఇంకో పని చేసుకుని బతకాలంటే మేము బతకలేం కదా. అందుకని చెప్పేసి మాకు కూడా సాయం చేయాలని ప్రభుత్వం తరఫున ఇప్పుడు మళ్ళీ సంస్థలను పెడితే మేమైతే ఒప్పుకోము. మాకు జీతాలు పెంచాలి. ₹100 సార్. ఉదయం 8 ఇంటికి పోయామంటే 3 దాకా మళ్ళీ అన్నాలు పెట్టి అవన్నీ కడుక్కొని చేసుకోవాల్సి వస్తున్నాం సార్. పచ్చదనం పెంచేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పనకు కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ ఎం వెంకటేశ్వరరావుతో పాటు అటవీ శాఖ అధికారులు గోడ పత్రికను ఆవిష్కరించారు. జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి అవగాహన కోసం రూపొందించిన ప్రచార గోడ పత్రికను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆయుష్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
12వ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ కూడా నమస్కారం, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మన కలెక్టర్ గారి ద్వారా ప్రారంభోత్సవం మేము ఈ నెల 6వ తారీఖున ప్రారంభించాము. 7వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా కార్యక్రమాలన్నీ ఉత్సవాలుగా జరుగుతాయి అన్నమాట. ఈ ఉత్సవాల్లో భాగంగా యోగా డెమాన్స్ట్రేషన్ని మాస్టర్స్ ట్రైనింగ్ అని ఒక విభజన చేశామన్నమాట. మాస్టర్స్ ట్రైనింగ్స్ వచ్చేసి 6, 7 తేదీల్లో జరిగినాయి. మన కేంద్రీయ విద్యాభవన్లో ఒక 200 మందికి పైగా మేము అవేర్నెస్ చేశాము. వీరందరూ మండలాలకి, జిల్లా స్థాయికి వెళ్ళి ఎంపీడీఓల ఆఫీసుల్లోని విలేజ్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. 16 సంవత్సరాలు లోబడిన వారికి ఏ విధమైన ఆసనాలు వేయాలో ఆ ఆసనాలు వేసి వారికి విజేతలుగా స్టేట్ లెవెల్లో ఒక కాంపిటీషన్ని నిర్ణయిస్తారు. అలాగే 16 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల దాకా ఉన్న వారికి ఒక టైప్ ఆఫ్ యోగాసనాలు చేపిస్తారు. మళ్ళీ 36 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ఒక టైప్ ఆఫ్ ఆసనాలు ఉంటాయన్నమాట, వాటిని కూడా చేపిస్తారు. వీరిలో విజేతలుగా నిలిచిన వారికి అవార్డులని 27వ తారీఖున అంతర్జాతీయ దినోత్సవ రోజున వీరికి బహుమతులు అందించడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లోని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతాయి. దీంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు నోడల్ ఆఫీసర్గా డాక్టర్ భీమనాథ్ గారిని నియమించారు. వారి ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ల ఆదేశం ద్వారా జరుగుతున్నాయి. పార్లమెంట్లో బిల్లులతో సంబంధం లేకుండా చట్టసభల్లో 33% మహిళలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్న శంకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ప్రకటించిన 33% రిజర్వేషన్లు బీసీ మహిళల సబ్ కోటా సంగతి తేల్చాలని కోరారు. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా కలెక్టర్ రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. 1996 నుండి మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళా ఉపకోటా తేల్చనందుకే 30 ఏళ్ల పాటు కేంద్ర పాలకులు బిల్లును అటకెక్కించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపడం బీసీ సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు. ఎన్టీఆర్ మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కు కల్పించి దేశానికి దిక్సూచి అయినట్లే చంద్రబాబు, లోకేష్లు చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు ప్రకటించి భారతదేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళల జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ మహిళలకు 33% మహిళా రిజర్వేషన్లలో 3వ వంతు అనగా 11% ఉపకోటా కేటాయించాలన్నారు. మీడియా సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మహిళా బిల్లుకి అందరూ కూడా స్వాగతించారు. ఆ రోజున మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఇవ్వాలని గత కొన్ని దశాబ్దాలుగా ఆ బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ఇటీవల నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంటు భవనంలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారనేటువంటి బిల్లుని ఏకగ్రీయంగా మరి పార్లమెంటు ఆమోదించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. అది కూడా అందరం కూడా స్వాగతించాం. మరి మహిళా బిల్లు 33% అంటే ఈ దేశంలో మహిళలకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి అందరూ కూడా అభినందనలు కూడా తెలియజేయటం కూడా జరిగింది. ఓబీసీలకి సబ్ కోటా ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ద్వారానే గత కొన్ని దశాబ్దాలుగా బిల్డింగ్ పెండింగ్ పట్టడం జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు పక్షపాతిగా మరి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా బీసీలు పక్షపాతిగా అనుకున్నటువంటి సందర్భంలో వారిద్దరు కూడా మరి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, మహిళలకి మరి సపోర్టా ఇచ్చినట్లయితే దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని మరి వారు తీసుకున్నట్టు అయింది. మరి బీసీలు కూడా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా హక్కులు ఉండాలని ఆలోచనతో ఏ విధంగా మేము పోరాటాలు చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క మరి బీసీ సబ్ కోటా మీద
మరి ఆ యొక్క రాజకీయ పార్టీని ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీలకి న్యాయం చేయాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తోనే మరి 28 జిల్లాల్లో కూడా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పని తెలియజేస్తాం. మీకోసం స్పెషల్ గ్రీవెన్స్ పల్లెనిద్ర కార్యక్రమాలతో జిల్లా యంత్రాంగం ప్రజలకు చేరువవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి మండల అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గ ప్రత్యేక గ్రీవెన్స్ పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిలో వచ్చే అర్జీలలో నాన్ ఫైనాన్స్కు సంబంధించినవి కానీ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన వాటికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఎక్కువగా రెవెన్యూ పరమైన అంశాలకు సంబంధించిన అర్జీలు పరిష్కారం కాకుండా ఉన్నాయని, వీటిని పరిష్కరించడం పట్ల ఆర్డీఓలు నిరంతరం తహసీల్దార్లతో సమీక్షించాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించాలన్నారు. ఇన్ఛార్జి డిఆర్ఓ మాధవి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో ప్రపోజల్స్ అంటే అది కలెక్టర్ పెడతామా లేదా జాయింట్ కలెక్టర్ పెడతామా, ఎవరు పెడతామా అనేది మీరు ప్రపోజల్ పెట్టాలి గవర్నమెంట్కి, మన దగ్గర నుంచి. అదేవిధంగా కలెక్టర్ నుంచి గవర్నమెంట్కి పోవాలి. సో ఏదైనా ఇష్యూ ఉంటే కంపల్సరీ గవర్నమెంట్కి పోవాలి. అది ఫైనాన్షియల్లో మనం చేస్తాం. నాన్ ఫైనాన్షియల్ వచ్చేటప్పటికి దాన్ని 100% మనం రిజాల్వ్ చేయాలి. చేసిన దాంట్లో కొన్ని నాన్ ఫైనాన్షియల్ కూడా రెవెన్యూలో జేసీ గారు చెప్పినట్టు మనము నాన్ ఫైనాన్షియల్ కానీ దాని డెసిషన్ వీ కెనాట్ టేక్. ఇట్ మే బి టేకెన్ బై ఈసీసీఎల్ఏ ఆర్ ద గవర్నమెంట్. బట్ మన దగ్గర నుంచి ప్రపోజల్ పోవాలి. సో అది మీరు ఇక్కడున్న మన సెక్షన్లో ఒకసారి సర్వేకి సంబంధించి సర్వే ఏడీ సర్వే నుంచి నీ దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టమని చెప్పేసి అన్నాము. మీరు ఎవరికి నోడల్ ఆఫీసర్ ఉండి కొంత సర్వే ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకొని ఉండాలి. సో తర్వాత ఈ రెవెన్యూ ఇష్యూకి సంబంధించి ఒక సెక్షన్ ఇండికేట్ చేస్తారు జేసీ గారు. వాళ్ళు కంపల్సరీగా ఏం జరుగుతుంది ఫీల్డ్ అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా మున్సిపల్ ఏరియా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి నెంబర్ అయితే మాత్రం సబ్స్టాన్షియల్గా తగ్గిపోవాలి. ఇష్యూస్ కూడా కొంతమంది ఇంకా పెండింగ్ ఉంది. ఇది కూడా ఇమీడియట్గా ఈరోజు అప్డేట్ చేసేయండి. ఇది మళ్ళీ ఆ స్ప్రెడ్షీట్ మళ్ళీ ఒకసారి పెడతాను. దాంట్లో మీకు ఆల్రెడీ ఇష్యూ ఐడెంటిఫై చేసింది మీకు, ఎందుకంటే ఒకే స్ప్రెడ్షీట్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఎన్నైతే జరిగాయో అన్ని కూడా దాన్ని ఓపెన్ చేస్తే విలేజ్ వైజ్, మండల్ వైజ్ వస్తుంది. మండల్ వైజ్లో దాంట్లో ఆ స్ప్రెడ్షీట్లో మళ్ళీ విలేజ్ వైజ్ కూడా ఉంటుంది. ఆ విలేజ్ వైజ్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ కూడా మేము ఆల్రెడీ పెట్టున్నాం. మీరు ఏ విధంగా దాన్ని అడ్రస్ చేశారు, దాంట్లో ఏం యాక్షన్ తీసుకున్నారు. ఒకవేళ ఫైనాన్షియల్ అయితే ఫైనాన్షియల్ రాయమని చెప్పడం జరిగింది. ఒకవేళ పెండింగ్ అట్ గవర్నమెంట్ లెవెల్ అయితే రిమార్క్స్ కాల్చుకొని పెట్టాము. ఒకసారి మళ్ళీ అగైన్ దాన్ని మళ్ళీ మాడిఫై చేసి ఒంగోలు జీజీహెచ్ సెక్యూరిటీ ఫెస్ట్ కంట్రోల్ స్వీపర్లకు జీవో నెంబర్ 138 ప్రకారం 18,600 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 200 మంది పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం అమలు కావడం లేదని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సర్దార్ అన్నారు. విధుల్లోకి తీసుకునే సమయంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలను ప్రభుత్వ సంస్థలే అమలు చేయడం లేదని, ఏజెన్సీలు ఎందుకు లెక్క చేస్తాయని జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. రిమ్స్లో అనాదిగా దాదాపు 200 మంది సెక్యూరిటీ వాళ్ళు, పెస్ట్ కంట్రోలు, స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. వారికి జియో ప్రకారం 18,600 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మరొక డిమాండు. అదేవిధంగా వీరికి ఏదైతే సంవత్సరానికి వేతనంతో కూడినటువంటి 25 సెలవులు ఇవ్వాలో ఆ 25 సెలవులు ఇవ్వడం లేదు. ఇప్పటికే కలెక్టర్ తీసుకెళ్ళాం, అక్కడ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్త ధర్నాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదుట చేస్తాం. కొన్ని చోట్ల ఒక రకంగా ఉండటం లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా
కొన్ని చోట్ల 50 సంవత్సరాలు నిండితే నువ్వు పనికిరావు, ఇంటికి పోమంటున్నారు. అట్లనే 8వ తరగతి చదువుకోలేదు కాబట్టి నువ్వు ఇంటికి పోమంటున్నారు. వీటి మీద హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ 50 సంవత్సరాలు 8 తరగతులు ఇవన్నీ అక్కర్లేదు, వాళ్ళని కొనసాగించండి అని చెప్పి ఇచ్చినా కూడా కొన్ని చోట్ల పేచీ పెడతా ఉన్నారు. ఈ పేచీలు పెట్టకుండా వాటిని సక్రమంగా అమలు జరపాలనేది. ఇంకా స్థానికంగా వచ్చేళ్ళకి పిఎఫ్ అయితే కట్ చేస్తున్నారు. ఎంతమందికి కట్ చేస్తున్నారో ఎంతమందికి కట్ చేయడం లేదో తెలీదు. ఆ కట్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుందో లేదో తెలియదు. అందుకని పిఎఫ్ అకౌంట్లు ప్రతి ఒక్క కార్మికులకి కూడా పిఎఫ్ ప్రతి నెల కూడా ఎంత జమ అవుతుంది, ఎంత వాళ్ళ అకౌంట్లో పడుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ప్రతి నెల కూడా మాకు పిఎఫ్ స్లిప్లు ఇవ్వాలనేది. అట్లనే మా ఈ యూనిఫామ్కి సంబంధించిన సమస్యలు కానీ, ముఖ్యంగా షిఫ్ట్లు ఒక షిఫ్ట్ నుంచి ఒక షిఫ్టు ఎల్లకాలం ఒకరే ఒక షిఫ్ట్లో పనిచేయటం, అది కొంచెం తేలిక చాకరీ కావచ్చు, ఇంకోటి హార్డ్ కావచ్చు, వాటిని షిఫ్ట్లు మార్చమని మనం కోరుతా ఉన్నాము. దీన్ని ఒప్పుకోవడంలా ప్రియుని కోసం 6 ఏళ్ల కన్న కుమార్తెను హత్య చేసిన ప్రియాంక కోసం కర్ణాటక రాష్ట్రం కాడుగోడి పోలీసులు గాలింపు చేపట్టారు. 3 నెలల క్రిందట జరిగిన ఈ హత్యకు సహకరించిన ఆమె ప్రియుడు మోహన్ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు దావణగారికి చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15 సంవత్సరాల కుమారుడు, 6 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడు మోహన్ కనిపించాడు. 2 ఏళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించి ప్రవీణ్ మందలించడంతో కుమారుణ్ణి భర్త వద్ద విడిచి కుమార్తెను తీసుకుని వెళ్లి మోహన్తో కలిసి సహజీవనాన్ని మొదలుపెట్టింది. 3 నెలల క్రితం కుమార్తె మరణించిందని ప్రవీణ్కు ఫోన్ చేసి చెప్పింది. ఆసుపత్రిలో ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికను విదేశాల్లో ఉంటున్న ఒక వైద్య స్నేహితునికి ప్రవీణ్ పంపించారు. ఈ నివేదికలో పలు అంశాల్లో తప్పులు ఉన్నాయని, ఆహారం వికటించి పాప మరణించలేదని, హత్య చేసి తప్పుడు నివేదికను రూపొందించారని అతను చెప్పడంతో కాడుగోడి ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి ప్రియాంక తప్పించుకొని పరారీ కాగా మోహన్ను అరెస్ట్ చేశారు. నివేదిక ఇచ్చిన ఆసుపత్రి పైన కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. మంగళగిరి పరిధిలోని కనకదుర్గమ్మ వారధిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీంతో వారధిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో వారధిపైకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తిగా మంటలను ఆర్పేసిన తర్వాత ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేయించిందన్న ఆరోపణపై భార్య జైలు పాలైంది. పెళ్లికి ముందే బావతో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమ బంధానికి అడ్డొస్తున్నాడని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. చిలకలూరుపేట పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు చీమకుర్తికి చెందిన యువ న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ మోటార్ సైకిల్పై నరసరావుపేట నుంచి ఒంగోలు తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యాడు. న్యాయవాది హరిప్రసాద్ భార్య నాగజ్యోతితో ఒంగోలులో నివాసం ఉంటున్నాడు. నాగజ్యోతికి బావైన బాపట్ల జిల్లా వేమవరానికి చెందిన కానిస్టేబుల్ వసర్తి వెంకటకోటయ్యతో వివాహానికి ముందే సాన్నిహిత్యం ఉంది. వివాహమైన తర్వాత కూడా కానిస్టేబుల్ వెంకటకోటయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించి అందులో భాగంగా హరిప్రసాద్పై నాగజ్యోతి ఇన్సూరెన్స్ కూడా చేయించింది. కుట్రలో భాగంగా ఏప్రిల్ 10న హరిప్రసాద్ను నరసరావుపేట రావాల్సిందిగా కానిస్టేబుల్ కోటయ్య ఫోన్లో పిలిచాడు. అక్కడ పూటుగా మద్యం తాగించిన తర్వాత వెంకట కోటయ్యతో పాటు అతని స్నేహితులు కొండారెడ్డి, శ్రీనివాసరావులతో కలిసి హరిప్రసాద్ను పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి వద్ద హత్య చేసి మోటార్ సైకిల్ ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే చిలకలూరుపేట పోలీసులు అత్యంత ప్రతిభతో దర్యాప్తు చేసి సేకరించిన ఆధారాల ప్రకారం కానిస్టేబుల్ వెంకటకోటయ్య, అతని స్నేహితుడు శ్రీనివాసరావులను ఏప్రిల్ 12న అరెస్టు చేశారు. దర్యాప్తులో మృతుని భార్య నాగజ్యోతి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించి ఆమెను ఈ నెల 5న అరెస్ట్ చేశారు. అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద ఆ బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి
తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారు చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు అంతర్జాతీయ యోగా వారోత్సవాల సందర్భంగా ఒంగోలు రైల్వే ప్రాంగణంలోని మహిళా బ్యారెక్లో హార్ట్ఫుల్నెస్ ధ్యానం యోగా కార్యక్రమం నిర్వహించారు. పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యమైన జీవన విధానంపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. సిఐ షేక్ మౌలానా షరీఫ్, జీఆర్పీ ఎస్ఐ శ్రీరామ్, ఒంగోలు చీరాల జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులో క్యాస్ట్రోల్ కంపెనీ నూతనంగా టెక్నాలజీతో తయారు చేసిన క్యాస్ట్రో నెక్స్ట్ జెన్ రైడర్ ఆయిల్ను కంపెనీ ప్రతినిధులు, టూ వీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రమోట్ చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న BS6 వాహనాలకు ఈ ఆయిల్ వాడటం వల్ల ఇంజన్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. పాత వాహనాలకు కూడా ఈ ఇంజన్ ఆయిల్ ఉపయోగపడుతుందని, ఈ రంగంలో ఒక అధునాతనమైన ఇంజన్ ఆయిల్ అని వాహనదారులు ఆదరించాలని కోరారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హరిప్రియ, టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మ, షణ్వాజ్, పలువురు మెకానికులు పాల్గొన్నారు. మన ఒంగోలులో క్యాస్ట్రాల్ వారు ఏదైతే ఫుల్లీ సింథటిక్ జన్ స్మూత్ రైడ్ ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. మన అసోసియేషన్ తరఫున సర్వ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. అట్లాగే క్యాస్ట్రాల్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్, దానికేమి ఇదే లేదు. కాకపోతే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అన్ని ఆయిల్స్లో కూడా టెక్నాలజీ పరంగా స్మూత్ రైడ్ లేకపోతే ఫుల్లీ సింథటిక్ ఇటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు నెక్స్ట్ జెన్ స్మూత్ రైడ్ అని చెప్పి ఆయిల్ని లాంచ్ చేయడం జరిగింది మన అసోసియేషన్ తరఫున. అట్లాగే క్యాస్ట్రాల్ వరకు కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నో ప్రకటనలు ఎంతోమంది యాక్టర్ల చేత వాళ్ళందరి చేత ఇప్పిస్తూ ఉంటారు. కానీ ఆ యాక్టర్లు వచ్చేమి ఇక్కడ ఇంజిన్ ఆయిల్ వాడే పరిస్థితి ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. మెకానిక్ అంటే ఈ రోజున నాట్ ఓన్లీ టూ వీలర్ అనే కాదు, ఏ మెకానిక్ అయినా సరే ఈ రాష్ట్రంలో రైతులు ఏ విధంగా అయితే పంట పండించి ఏ విధంగా అయితే అందరికీ ఉపయోగపడతారో అట్లాగే ఈ రవాణా వ్యవస్థలో కూడా మెకానిక్స్ అనేది ఒక భాగం. ఎండనక వాననక కష్టపడుతున్నారు. అట్లాగే మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను చాలా శుభపరిణామంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా క్యాస్ట్రాల్ ఇటువంటి పని చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మెకానికల్తోటి లాంచ్ చేయడం అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా లెవెల్లో కానీ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ ధర్మ గారు మరియు వాళ్ళ మెకానిక్స్తో పాటు మనం యాక్టివ్ ఫుల్లీ సింథటిక్ 10W30 మరియు 5W30లో ప్యాక్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సహాయం చేసినందుకు ఇక్కడ గ్యాదర్ అయినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనకి యాక్టివ్ 40 హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానిలో 2040 అండ్ 10W30 గ్రేడ్స్లో మనకి సింథటిక్ టెక్నాలజీలో ఆయిల్ ఉందండి. అయితే ఇప్పుడు వచ్చే బళ్ళకి BS6 వెహికల్స్కి లేటెస్ట్ టెక్నాలజీ వాటికి ఫుల్లీ సింథటిక్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందని ఆ ఉద్దేశంతో క్యాస్ట్రాల్ కూడా నెక్స్ట్ జెన్ బైక్స్ కోసం నెక్స్ట్ జెన్ రైడ్ అని యాక్టివ్ ఫుల్లీ సింథటిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇవి మనకి లేటెస్ట్ గ్రేడ్స్ 10W30 అండ్ 5W30 గ్రేడ్స్లో రావడం జరుగుతుంది. దీనివల్ల స్మూత్ రైడ్ అండ్ 3x ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పి మనం చెప్తున్నాం. క్యాస్ట్రాల్ వల్ల కొత్త ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కస్టమర్లకి చెప్పుకోవడానికి కానీ ఏదైనా కానీ కొత్తగా వాళ్ళు క్యాస్ట్రాల్ వాళ్ళు ఫస్ట్ సారి పెట్టారని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి.
కొరసపాడు మండలం రావినుతుల గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు పడి కోటేశ్వరరావుకు చెందిన ఇల్లు అగ్నికి ఆహుదైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 4 సవర్ల బంగారంతో పాటు ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వాపోయారు. అరగ సామాను కాళ్ళు మొత్తం ఏమి లేకుండా అరగ సామాను కూడా. బంగారం ఎంత ఉంది ఇంట్లో? టెంకాయ వేయండి, ఏం చేస్తాము? నా మీద బావాలనే చేశారు పని. ఎవరు మాకు అందుట్లో ఉండేవాళ్ళు లేరు, అంతా వేసుకోవటానికి. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఒంగోలులో శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్స్ స్థానిక అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీఓ మస్తాన్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 9న సచివాలయ స్థాయిలో 50 మందికి యోగాపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తారన్నారు. మనిషిని శారీరకంగా మానసికంగా దృఢపరిచే మంచి కార్యక్రమం యోగాంధ్ర అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు యోగాంధ్ర కార్యక్రమము ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు సంబంధించి ట్రైనింగ్ ఈరోజు మండల స్థాయిలో జరపడం జరిగింది. బాయ్స్ గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది. దానికి సంబంధించి ఒంగోలులో ట్రైన్ అయిన వాళ్ళు వచ్చి అంటే పీడీలు హై స్కూల్లో పనిచేసేవాళ్ళు ఇక్కడ సచివాలయం మిగతా సిబ్బందికి టీచర్లకు వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు సచివాలయం స్టాఫ్కు రేపు ఉదయం పూర్తిగా సచివాలయం సిబ్బందికి పోయిన సంవత్సరం ఆల్రెడీ ట్రైన్డ్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు విలేజ్ లెవెల్లో ఒక్కొక్కళ్లకు కనీసం 50 మందికి తగ్గకుండా. అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు పాల్గొని కార్యక్రమంలో మండల స్థాయి, జిల్లా స్థాయిలో యోగాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎంపీడీఓ మస్తాన్, ఎంఈఓ 2 శ్రీనివాసరావు తెలిపారు. రోజు చేస్తే డైలీ బ్రహ్మాండంగా ఉంచవచ్చు. బాడీ మన ఆధీనం ఏదైనా అంతే. 10 కిలోగా డౌన్. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21వ తేదీన జరుపుకోబోతున్నాం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ సంవత్సరం శిక్షణా కార్యక్రమాలు కూడా ప్రారంభించాం. అద్దంకి మండలంలోని మన గౌరవ ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఈరోజు అద్దంకి బాయ్స్ హై స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనిలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి యోగా అనేది మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో అవసరం. యోగా అనేది ఇండియాలో ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు యోగాని చేస్తున్నారు, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మరి మన భారతదేశంలో యోగాని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, అందరి మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్దంకి మండలంలో కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు బాయ్స్ హై స్కూల్లో ఎంఈఓ, పీడీ గారుల వీళ్ళందరి ఆధ్వర్యంలో దీనికి ట్రైనింగ్ క్లాసు కండక్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా దీంట్లో మాస్టర్ ట్రైనర్లుగా కూడా పీడీలు పాల్గొన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి విరివిగా ఈ యోగా గురించి ప్రచారం చేసి సంపూర్ణ ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దీంట్లో ముఖ్యంగా తర్వాత ఈ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీలు కూడా ఎలా ఉంటాయంటే గ్రామ స్థాయిలో ముందు జరుగుతాయి. గ్రామ స్థాయి నుంచి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు మండల స్థాయి వాళ్ళు జిల్లా స్థాయి, చివరిలో వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్తారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా 9న జరిగే రాస్తారోకో జయప్రదం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. మే నెలలో కేవలం 11 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, వాణిజ్య గ్యాస్ ధరలను భారీగా పెంచి చిన్న వ్యాపారుల జీవితాలను వీధుల్లోకి నెట్టిందన్నారు. అద్దంకి సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు ప్రసాద్, కరీం, నాగేశ్వరరావు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ వంటగది ధరలను తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగది ధరలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి జయప్రదం చేయండి. జూన్ 9 జరిగే రాస్తారోకులను జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9 జరిగే రాస్తారోకులను జయప్రదం చేయండి. రాస్తారోకులను వర్ధిల్లాలి వామపక్షాలు. గత నెలలో 60 రూపాయలు పెంచారు, నిన్న మళ్ళీ 29 రూపాయలు పెంచారు. అంటే ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో ఉన్నప్పుడు గ్యాస్కి ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేసారు దశల వారీగా. అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 10 రూపాయలు వేసారు, రూపాయి, ఈరోజు రూపాయి వేస్తూ ఉన్నారు. ఆ రూపాయి కూడా అందరికి పడుతుంది. కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా సబ్సిడీల మొత్తాన్ని తగ్గించేసి గ్యాసు కొనే విధంగా ప్రజలందరినీ మోటివేషన్ చేసి ఈరోజు 600 ఉన్నటువంటి గ్యాసు నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1200కి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎవరి కోసం, ఎవరు లాభాల కోసం ఈ రకంగా ఈ ప్రజలపైన భారాలు మోపేటువంటి విధానాన్ని ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా ఖండిస్తా ఉన్నాం. ధరలు తగ్గించాలని చెప్పాను అనే నిదానంతో రేపు 9వ తారీఖు నాడు బస్టాండ్ సెంటర్లో కానీ రాస్తారోకో కానీ ఏదైనా ఏదో కార్యక్రమం చేస్తాం. అయితే ఈ మేనే ఇప్పుడు ఏంటంటే మే నెలలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిన మాట వాస్తవం. అయితే ఈ మధ్యకాలం వంటగది ధరలు కూడా పెంచారు. వాటి వలన చిన్న వ్యాపారస్తులకి పరిస్థితి, వాళ్ళకి జీవనోపాధి చాలా భారమైంది. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే వంట సరుకులు, ముడి సరుకులు ధర అన్నీ పెరుగుతాయి. వాటి వలన ప్రజలకి కొనుగోలు స్థితి పడిపోతుంది. ఏదన్నా అంత తెలిసిన విషయం. అయితే 2002 ముందు ఈ పెట్రోల్ ధరల సంస్థల మీద ఒక కమిషన్ ఉండేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నెల్లూరు నుండి కాశీ వెళ్తున్న యాత్రికుల బస్సు ఘోర ప్రమాదం, 3 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మృతదేహాల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు. యోగాంధ్ర 2026కు జిల్లా వ్యాప్తంగా అవగాహన, శిక్షణ తరగతులు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగా సాధన చేయాలని పిలుపు. ఆన్లైన్ గేమింగ్లకు పిల్లలు బానిసలవుతున్న ఫలితం. అడ్డదారుల్లో సాంకేతిక నైపుణ్య వికృత రూపం. తల్లిదండ్రులను, అక్కను కత్తితో నరికిన 16 ఏళ్ల బాలుడి వైనం. డి న్యూస్లో నేటి మాట. ఎవరికి దగ్గరయ్యామో మన గుండె చప్పుడు చెబుతుంది, ఎవరికి దూరమయ్యామో మన కంటి తడి చెబుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.